గుడిసెలోన పుట్టినాడొక అంజనీ సుతుడు. మీరందరూ క్లాప్స్ కొట్టాలి. వేగమున నాట్యమాడ అయితేనే జోస్ వచ్చేస్తుంది. పుట్టినాడొక అంజనా పుత్రుడు. వెండి మప్పుల సూర్యుని చూస్తుంటే పండువోలే మింగెనప్పుడు వెండి తెరపై సూర్యుడై బాగలేదా లాస్ట్కు చెప్పాలా ఇప్పుడు అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరుదోస్తి. అన్నయ్య అంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి. అభిమానం తనకే ఆస్తి, అన్ని తరాలకు చిరుదోస్తి. అన్నయ్య అంటేనే మస్తి, సినీ ముఠాకే తను మేస్త్రి. ప్రపంచమంతా పేస్టర్ నింగిచ్చేలాగా మార్చను ట్రెండు. ఊనితో చలిమిని చేస్తేనే శిల శిల్పం అవుతుందన్నట్టు, తనను తానుగా మలుచుకుంటూ అధిరోహించే ఒక్క మెట్టు. సమ్మెట సావాసంతో ఇనుమే ఆయుధమై మెరిసేటట్టు, బాక్సాఫీసు బద్దలు కొట్టి కలెక్షన్లు పట్టే పట్టు. అర్థం పంచుకు పుట్టకపోయిన రాముడు హనుమంతుని తీరు, అనుక్షణం అభిమానులే తనకు పంచ ప్రాణమే అయ్యారు. శత్రువునైనా ప్రేమించేటి అరుదైనదిరా వ్యక్తిత్వం. హద్దులు ఎరగని ఈ సేవకుడు ఆశించడులే ఏ ఫలితం. కన్న తల్లి కర్తవ్య బోధన, మదర్ తెరిసా కార్య సాధన. ఎంతో శక్తిని దాచిన కళ్ళు, నిండు కరుల కవి వాకిళ్ళు. అడుగడుగునాను రాగం తచ్చాడుతూ ఉండేదే చిరు ఇల్లు. కనుసన్నలతో అవసరాలనే తీర్చే కుటుంబ పెద్దోయి. క్షణం తీరికే లేకున్నా అల్లరి పంచే చంటపాయి. తలపర తేడాలంటూ లేని స్వచ్ఛమైన మనసున్నోడు, అంతా నా వాళ్ళనుకొని నడిచే సాక్షాత్ ఆపద్బాంధవుడు. కాలం కూడా నివ్వెరపోయే క్రమశిక్షణ కలిగున్నోడు. ఎదుటి వారి ఇష్టాలను గౌరవించే గుణవంతుడు. హీరో అన్న పదానికి అర్థం కాడా ఈ మగధీరుడు. మనిషి పుట్టినాక పుట్టింది మతము, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతము, ఏ చెట్టగతము, ఏ చెట్టగతము. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. అనువుగాని చోట నువ్వది కూడన్న మాట, అనవద్దునంట నన్న వేమన్న గారి మాట. వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట. హై నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. పక్కన్నలు మాదన్నలు దానీష మంత్రులుగా ఉన్న
నాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా. కులీ కుతుబ్ షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించెనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ, నవాబులు నిర్మించిన నగరములుంటూ, కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. హై నారాజుగా కురమ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హై మన రోజు మనకుంది మన్నయ్య. విన్నావా సోదరుడా మొన్న నీసు తవఖానలో జరిగినట్టి సంఘటన, మానవతకు మచ్చు తొనక. తన చావుత ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు, తన కిడ్నీలను తీసి. మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా, ఇది పట్టదన్నా. హై నారాజుగా కురమ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హరే మన రోజు మనకుంది మన్నయ్య. పీర్ల పండగొచ్చిందా ఊళ్ళల్లో మనవాళ్ళు, కప్పుల దరు వేసుకుంటూ తూలాటలు ఆడుతారు. సదరు పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు పోతులాడిస్తూ దిల్కుషీలు చేస్తుంటారు. ఎవడేమి అంటే మనకేమిటన్నా, ఎవడేమి అంటే మనకేమిటన్నా, జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా, ఎప్పుడు నువ్వేరన్నా. హై నారాజుగా కురమ అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. నమ్మద్దు నమ్మద్దు రన్నో నాయకుని, గుమ్మాని గురి తెస్తాడమ్మో నమ్మినోని. నమ్మద్దు నమ్మద్దు రన్నో నాయకుని, గుమ్మాని గురి తెస్తాడమ్మో నమ్మినోని. తన పెరుగులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాల తెస్తాడమ్మో నాయకుడు. తన పెరుగులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాల తెస్తాడమ్మో నాయకుడు. మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు, మా ధర్మం దేశంటాడమ్మో నాయకుడు, మా గుడిలో మొక్కంటాడమ్మో. మనం అక్కడ కోవిడ్లో ఎన్నో రకాల సేవా సంఘాల మీటింగ్లు కావచ్చు, లేకుంటే పార్టీ పరంగా మీటింగ్లు కావచ్చు, లేదా ఇంకా అనేక కార్యక్రమాలు మనం మీటింగ్లు పెట్టుకుంటుంటాం. అనేక సందర్భాల్లో మనం కలుస్తూనే ఉంటాం. కానీ ఈరోజు రామచంద్ర నాయక్ అనే వ్యక్తి, ఇతను ఒక మారుమూల పల్లెలో, ఎక్కడో అడుగు పల్లెలో అతను పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, అతను చూడనటువంటి కష్టాలంటూ ఏమీ లేవు. అటు తిరుపతిలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇక్కడ బ్రతుకు తెరువు కోసం కోవిడ్కి వచ్చి ఇక్కడ కూడా అనేక కష్టాలు పడి ఆ కష్టాలన్నింటినీ కూడా జయించి ఈరోజు ఎవరైనా కష్టాల్లో ఉంటే మొదట గుర్తొచ్చే వ్యక్తిగా కోవిడ్లో మన రామచంద్ర నాయక్ అనే గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన రామచంద్ర నాయక్. నేను ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తుల గురించి
పదే పదే చెప్తూ ఉంటాను. వ్యక్తులు కొంతమంది డబ్బులో పెద్దగా ఉండొచ్చు, హోదాల్లో పెద్దగా ఉండొచ్చు, లేదా వాళ్ళు చేసే ఉద్యోగాల్లో పెద్దగా ఉండొచ్చు, అనేక రకాలుగా పెద్దగా ఉండొచ్చు. కానీ కొంతమందికి మాత్రమే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, మానవత్వం కలిగినటువంటి మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మన రామచంద్ర నాయక్ గారు ఒకరు. ఈయన శత్రువుని సైతం అతని దగ్గరకు వచ్చి అతని కీడు తలపెట్టి అతనికి అపకారం చేయాలని చెప్పి తెలిసిన నాకు పలానా వాళ్ళ కీడు చెడబడ్డారు, అలాగే నాకు అపకారం చేయడానికి ప్రయత్నించారు అని తెలిసినా కానీ శత్రువులు సైతం తన చిరునవ్వుతో రా అన్న, రా చిన్న, కూర్చుందురా, టీ తాగుదురా, గవ్వ తాగుదురా అంటూ ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తి మన రామచంద్ర నాయక్ గారు. అలాగే ఆయన పెట్టడంలోనే కాదు, మాకు ఈ జనసేన పార్టీ ఏదైతే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితిని స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి వరకు కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆయన మమ్మల్ని అందరినీ కూడా ముందుకు ఒక జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి అధ్యక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా ఆయన ముందుకు తీసుకుపోవడం, అలాగే ఎంతో మందికి ఈరోజు జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి అనేది ఎంతో మంది నాయకుల్ని, ఎంతో మంది యువతని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి. అలాంటి జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితికి మన రామచంద్ర నాయక్ గారిని ఆ రోజు అధ్యక్షులుగా నియమించడం, దాని తర్వాత కువైట్ లో కూడా జనసేన అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే వ్యక్తి రామచంద్ర నాయక్ గారు. ఎంతో మందిని మనం చూస్తుంటాం, అనేక గ్రూపులుగా అనేక భాగాలుగా విడిపోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ అన్న మాకు అంజనన్ అంటే కొంచెం అలా ఇలా మాట్లాడతాడు, శ్రీకాంత్ అని అలా ఇలా మాట్లాడతాడు, కానీ నాయక్ అని మాకు ఓకేనా అంటారు. ఎవరైనా కానీ ఎవరి దగ్గర పోయినా శ్రీకాంత్ రకంగా మాట్లాడతాడు, అంజనన్ ఇలా మాట్లాడతాడు, కానీ నాయక్ అన్నది మాకు ఓకేనా అంటారు. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి మాకు మిత్రుడు కావడం, అలాంటి వ్యక్తితో కలిసి మేము ప్రయాణం చేయడం మాకెంతో గర్వంగా కూడా ఉంటుంది. అలాగే మా స్నేహాన్ని, మన ఈ కలయికల్ని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఇలాగే నిలపాలని ఆ భగవంతుని కోరుకుంటూ రామచంద్ర నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంజన్ కుమార్ గారు ఒకే ఇచ్చి థ్యాంక్ యూ. ఈరోజు మన రామచంద్ర నాయక్ గారి పుట్టినరోజు. ఎంతో మంది ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించడం కావచ్చు, ఇలాంటివి ఏదో ఒక రకంగా ఆయన సహాయపడుతూనే ముందుకు పోతూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా కువైట్ లో ఎంతో మందికి ఈ రోజు మనందరికీ కూడా ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ఇలాంటి మిత్రుడు, ఇలాంటి స్నేహితుడు, ఇలాంటి సోదరుడు మనకు దొరికినందుకు, అలాంటి సోదరుడు బర్త్డేని మనం ఈరోజు జరుపుకుంటున్నందుకు మనందరం కూడా ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఇక ఒక్కొక్కరిగా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మన రామచంద్ర నాయక్ గారిని మీ మాటలతో ఆయన స్నేహం గురించి మాట్లాడుతూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మన షేక్ ఆలీ గారు స్టేజ్ పైకి వచ్చి మన రామచంద్ర నాయక్ గారికి శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుతున్నాం. షేక్ ఆలీ నాయక్ గారి గురించి చెప్పాలంటే 2017వ సంవత్సరంలో ఒక కార్యక్రమం జరిగింది. అంటే మొత్తం ఒకసారి సమిష్టిగా జనసేన పార్టీ తరఫున ఒక కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్న నా ఊహకి తగ్గట్టుగా ఒక కార్యక్రమం జరిగింది అనమాట. అది ఆయన వస్తున్నాడు సత్యబాబు గారు, దాన్ని ఫస్ట్ కూడా చేశారు. దాన్ని అప్పుడు పిలవడం వెళ్ళడం అనే మాట్లాడడం మాకు అప్పటి నుంచి ఇప్పటికీ చెవులు మారిపోతూ ఉంటాయి. ఆయన చెప్పిన అంటే అంత ఆవేశంగా మాట్లాడేస్తారు కదా అనుకున్నా, కానీ ఆయనంత సౌమ్యుడు,
ఆయనంతటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు దొరకడం చాలా కష్టం జనసేన పార్టీకి. ఎన్నో కష్టకాలంలో చాలా చూసుంటాం, కానీ అన్నని అడుగుతారు. శ్రీకాంత్ అంటే ఒక విధంగా, అందన్ అంటే ఒక విధంగా, నాయకుని ఒక విధంగా. కానీ మీరు ముగ్గురు కలిసి త్రిమూర్తులుగా మాకు కోయిట్లో బాగుంటుంది, మా అందరికీ ఆదర్శంగా ఉంటుంది. అలాగే పోయిన డిసెంబర్, మేబీ నవంబర్ డిసెంబర్లో అనుకుంటా కమిటీలు పడుతున్నాయి. కమిటీలు పడుతున్నప్పుడు ఏంటి మన పాత్ర అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు అన్న దగ్గర నుంచి ఫోన్ రావడం, చెప్పడం, అది ఇట్లా మనందరూ ఒకసారి ఒక కమిటీగా వెళ్తే బాగుంటుంది గల్ఫ్ జనసేన తరఫున అంటే, సంతోషం అన్నా, నేను ఎప్పుడు పార్టీకి విధేయన్నా, ఎప్పుడు విధేయ చెప్పినా కూడా చేస్తానన్నా అని చెప్పాను. అయితే ఆయన గుర్తించి అంటే జాతీయ కన్వీనర్లు, కోవిడ్ కన్వీనర్లు వీళ్ళందరూ మాట్లాడుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఫస్ట్గా అలీ కోవిడ్కి కోవిడ్ అయితే బాగుంటుందని చెప్పిన వ్యక్తి నాయకన్న గారు. అది ఖచ్చితంగా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఆ రోజు ఆయన మాట్లాడిన మాకు ఇప్పుడు గుర్తు చేసుకున్నానంటే సమయం ఇప్పుడు వచ్చింది. ఇది ఎప్పుడో చెప్పుకోలేదు అన్న కూడా, నేను ఇప్పుడు కూడా థ్యాంక్ యూ కూడా చెప్పలేదు, ఇంకేదో మన మనసులో పెట్టుకున్నాను అనమాట. అలా ఆ రోజు మీరు ఏదైతే చెప్పారో అది లేదు, మనం కుల మతాల అతీతంగా మనం వెళ్దాం. మనం జనసేన పార్టీ అంటేనే కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ. ఇక్కడ కుల ప్రస్తావన వద్దు, మత ప్రస్తావన వద్దు, మనందరం ఉండాలి. అలాగే నేను మిమ్మల్ని గుర్తిస్తున్నాను, మీరు ఏ విధంగా తీసుకుంటారో, ఏది సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా యాక్టివ్ ఉంటే ఓకే పర్లేదు, కానీ అన్న మరీ చెప్పి లేదు అలీ కో కన్వీనర్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి మరి ఆయన కో కన్వీనర్గా ఇచ్చినటువంటి నాయకునికి ఈ సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అన్న. అలాగే అన్న చెప్పాలంటే బోలాశంకర్ నేను అంటాను, ఎప్పుడైనా కోపం వస్తుంది లేదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు చూడుస్తున్నా కానీ మంచిగా అంటే ఆయన ముఖకౌలి ఎలా ఉంటాయంటే, అవునా చెప్పు ఏం చేద్దాం చెప్పు అంటాడు, కానీ ఇది చేసి ఇది బాగుంటుందేమో, లేకపోతే ఇది ఇబ్బంది అవుతుందేమో. ఏ రోజు కూడా పార్టీ పరంగా అన్న చెప్పినట్లు ఎంతోమంది నాయకులు ఉంటారు, అనేక పార్టీలు కూడా ఉంటారు, కానీ నాయకుల ప్రధాన లక్షణం ఏమంటే కార్యకర్తలను కానీ లోపల ఉన్నటువంటి, ఇప్పుడు మన లాంగ్వేజ్ చెప్పాలంటే జనసైనికులు ఉన్నారు, జనసైనికులు గుర్తించడంలో కానీ వీళ్ళ చూపే చొరవ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక నాయకత్వానికి దృష్టి ఎలా ఉంటుందంటే, సరే ఓకే నన్ను గుర్తించారు, ఎంచుకున్నారు, సరే నా తర్వాత ఎవరిని ఎట్లా చేయాలని చెప్పేసి ఒక దూరదృష్టితో అందరినీ కలుపుకుపోయే విధానం ఉండాలన్నమాట. అదే ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఆయన సౌమ్యతనం కావచ్చు, అదే గొప్పతనం నేను అనుకుంటా. అందరికీ ఇక్కడ వచ్చే కొందరికి అన్న రాత్రి ఫోన్ చేసి ఇట్లా టీచర్స్ వాళ్ళు చేస్తున్నట్టు సంతోషం అన్నా అని చెప్పారు. అంటే నేను ఒక కారణాల వల్ల మన కార్యక్రమం కూడా తక్కువ ఎవరు కూడా అదే చెప్పాలంటే నాయకుల గారి గురించి ఒకే ఒక ముఖ్యంగా చెప్తా. జనసేన పార్టీ 2014 నుంచి ఇప్పటి వరకు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది మా తోటి యువకులకి. అట్ ది సేమ్ టైం కువైట్లో జనసేన పార్టీ ఇంకా మరింత బలంగా ఉంది అంటే అందులో ప్రధాన చెందిన నాయకన్న, ఇది మన కథలు ఉంటాయని చెప్పాలి. ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో గ్రూపులు ఉంటాయి, ఎన్నో తగాదాలు ఉంటాయి. కొంతమంది అంటారు, ఇప్పుడు కూడా నేను చెప్పొచ్చు తెలియదు కానీ నువ్వు ఫలానా గ్రూపు, ఫలానా ఇది ఫలానా అంటారు. నా గ్రూప్ గీపు లేదు. నేను ఒక్క పాయింట్ చెప్పండి, పవన్ కళ్యాణ్ మనిషిని, ఆయన మనిషిగా నేను ఇక్కడికి వచ్చా. సంతోషం అలా ఇంకొకసారి అల్లా తల మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ధన్యవాదాలు అన్న తరపు నుంచి. అస్సలం సోషల్ మీడియాలో కావచ్చు, ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షులు నాగేంద్ర బాబు గారిని స్టేజ్ మీదకి వచ్చి మన నాయక్ గారికి తన ఊరు కోసం ఒక సేవా సంస్థను స్థాపించి ఆ సేవా సంస్థ ద్వారా ఆ ఊర్లో జరిగే సమస్యలు కావచ్చు, ఆ ఊర్లో ఎవరైనా ఇబ్బందులుగా ఉంటే వాళ్ళందరికీ సహాయపడడం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు ఏదైతే ఎక్కడ ఫండ్ ఇవ్వాలన్నా, ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా తనతో పాటు నా ఊరంతా కూడా ఉంటుంది అని చెప్పి ఆ ఊరి సభ్యులందరూ కూడా ఎన్నో కార్యక్రమాల్లో, ఈవెన్ లాస్ట్ టైం ₹1 కోటి విరాళం ఇచ్చే రోజు కూడా ఓపెలేస్గా చేయడంగా భావిస్తున్నాం.
రామచంద్ర నాయక్ అన్న గురించి ఒక చిన్న 2 పాయింట్లు చెప్తాను. మేము 2017లో ఆయన ఇలాగే పరిచయం అయినాడు. నేను కొత్త ఇక్కడ జనసేనకు ఎవరున్నారు పనిచేసేవాళ్ళు అని చెప్పి ఎతికినాను ఫేస్బుక్లో, ఎక్కడ వెళ్ళి కనపడతారని చెప్పి. అప్పుడు కనపడింది నాయక్ అన్న, ఫస్ట్ నాకు పరిచయం అయింది ఆంజన్న తర్వాత శ్రీకాంత్ అన్న. వీళ్ళు ముగ్గురు నాకు పరిచయం అయ్యి ఇట్లా ఈ మాదిరిగా మనం ఒక కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి ఆయన హరిప్రసాద్ సార్ని పిలిపేయడం, దాంట్లో నేను భాగస్వామి కావడం, అలాగే ఫస్ట్ నుంచి కూడా ఆ మాదిరి జర్నీ చేసుకుంటూ అప్పటి నుంచి కూడా ఏమన్నా ఒక మాకు కమిటీ వేయండి, మేము దాంట్లో ముందుంటాము, 10 మందికి సేవ చేసానికి ముందు వస్తామని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మేము నాయకత్వంతో ఉండడం. ఈ రోజుకి కాదు, పొయ్యట్లో ఉన్నంత వరకు కూడా మేము నాయకత్వంతోనే ఉంటాం, నాయకత్వం జీవిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క చోట కుటుంబంలో కానీ బయట కానీ ప్రతి ఒక్క చోట ఆటపోట్లనే ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి సమస్యలు. అవన్నీ చూసుకుంటా 10 మందికి సహాయపడి ఎన్నో కిడ్నీ బాధితులకు సాయం చేశాడు. నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేసినాం. అవన్నీ చెప్పుకుంటే ఒక బుక్ సరిపోదు. ఒక 30 ప్రోగ్రాం కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ప్రోగ్రాం కావచ్చు, ఎన్నో సహకారంతో అన్న కలిసిమెలిసి ఉన్నాము. ఇంకా మీద కూడా అలాగే ఉంటాము. ఇంకపోతే జన్మదిన శుభాకాంక్షలన్నా, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఇలాంటి వేడుకలు మరిన్ని చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే టు యు. అలాగే మన జగిలి ఓబిలేస్ గారిని పిలిచినప్పుడు ఎలాగైతే కోవిడ్లో త్రిమూర్తులు అని చెప్పి రామచంద్ర నాయక్, అంజన్ కుమార్, శ్రీకాంత్ అంటారో, అదేవిధంగా జగిలి ఓబిలేసు, రెడ్డిచర్ల ఆంజనేయులు, వీళ్ళిద్దరిని మాత్రం మేము ఎప్పుడు కూడా సపరేట్గా చూడం. వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఊరి తరఫున వీళ్ళందరూ కలిసిమెలిసి ఏ కార్యక్రమాన్నైనా కానీ వాళ్ళు విజయవంతం చేయడంలో కీలక పాత్ర వస్తున్నటువంటి మన రెడ్డిచర్ల ఆంజనేయులు గారు ప్లీజ్. కరీం గారు నిజంగా ఇతరు కూడా మనకు పరిచయం అయినప్పటి నుంచి అతను ముందు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ పరిచయం అయినప్పటి నుంచి ఎక్కడ ఏ సహాయ కార్యక్రమం కావాలన్నా నేను ఉన్నానంటాడు. అటు పార్టీ పరంగా కావచ్చు, అటు ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆయన టికెట్లు ఇచ్చి పంపించడము, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి చేసేటటువంటి మన కరీం గారు. అందరికీ నమస్కారాలు. మన నాయకన్న ఆహ్వానాన్ని మంది చెప్తున్న వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. చాలామంది అన్న నా మనసులో మాటలు చాలా చెప్పేశాడు. 2029 కల్లా నా కోరిక మన కోవిడ్ త్రిమూర్తులు, మన అంజన్ అన్న, మన శ్రీకాంత్ అన్న, నాయకన్న ఖచ్చితంగా ఏదో ఒక నామినేటెడ్ పదవుల్లో కూర్చోవాలని నా ఆకాంక్ష. ఎప్పుడైతే నియమించారో అబ్బాయి ఎవరు, ఎలా చేస్తారు, ఏమని చేసేవారు, కానీ వన్స్ నియమించిన తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్ ఒకవేళ బయట కనపడకపోవచ్చు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము, ప్రతి ఒక్కరిని వీళ్ళు కలవటము, అలాగే ఒక పేపర్ వర్క్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన బేడా సూర్య గారిని మేము ఆ రోజైతే ఏ రోజైతే నియమించారో ఆ రోజు నుంచి మా టీం కంతా ఒక గురువుగా మేము భావిస్తాం మన బేడా సూర్య గారిని. ప్లీజ్ బేడా సూర్య గారు అనుకుంటారు, కానీ పతితనం చాలా గొప్పగా ఉంటుంది. రామచంద్ర నాయక్ అన్నగారి పుట్టినరోజుకి ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. రామచంద్ర నాయక్ గారి గురించి చెప్పడం అంటే ఇందాక మన వాళ్ళు అందరూ చెప్పినట్టు ఏంటంటే మనకి టైం అంటూ సరిపోదు. నాకు పరిచయమైన అతి కొద్ది సమయంలోనే ఆయన చాలా దగ్గర అయ్యాడు. నాకే కాదు, ఆయన యొక్క చిరునవ్వు, ఆ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉంటుంటుంది. ఆయన మాటల్లోనూ ఆయన చేతల్లోనూ కూడా ఆ చిరునవ్వు చిందిస్తూనే మనందరినీ కూడా చాలా ప్రేమపూర్వకంగా పలకరింపుతోటి ఆయన చేసే ఒక మర్యాదతోటి మనందరికీ చాలా దగ్గర అవుతారు. ఆయనకి ఎవరు విరోధులంటూ ఎవరు ఉంటారని నేను మాత్రం
అనుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే పార్టీకి చేసిన సేవలు కానీ ఈ సేవా కార్యక్రమాలు కానీ మీరు అందరూ చెప్పారు, అవి అంతా ఓకే. అన్న ఒకటి మన రామచంద్ర నాయక్ గారికి ఉన్నది చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన వాగ్దాటి. ఆయన మాటలు మాట్లాడడం మొదలు పెడితే ఏంటంటే రామబాణం అయింది, అది రామబాణంలో చూసుకొని పోతుంది. సో రామబాణం ఒకసారి వెళ్ళిన తర్వాత ఎలాగ మళ్ళీ దాన్ని పని చేసుకున్నా కానీ అది తిరిగి రాదో, అలాగే రామచంద్ర నాయక్ గారు ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఏదైనా ఒకటి మనం చెయ్యాలని అనుకుంటే కనుక ఆ దీక్ష పట్టుదల ఉండి దాంతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించే వ్యక్తిత్వం శ్రీ రామచంద్ర నాయక్ గారికి. మీరు అలాగే ఇటువంటి పుట్టినరోజులు అనేవి జరుపుకోవాలన్నా 2 3 సంవత్సరం ఆయుర్వేదంతో ఉండాలి. మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ అందరికీ సేవ చేస్తూ మేమందరూ కూడా మీ సేవలో తరించే విధంగా మమ్మల్ని కూడా మీరు పిలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకెళ్తున్నాను. మరో గొప్ప వ్యక్తి మన టీడీపీ నాయకులు కొల్లు ఆంజనేయులు గారిని స్టేజ్ మీదకి వచ్చి మన నాయక్ గారికి శుభాకాంక్షలు తెలిపాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ లాస్ట్కు విజయం అయితే సాధించాం. జనసేన పార్టీ కలుపు జాతీయ కన్వీనర్ రామచంద్ర నాయక్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఆయన పేరులోనే ఉంది రామచంద్ర అంటే రాముని లక్షణాలు. ఇవన్నీ పెద్దలు అందరూ ఇలాగే చెప్పారు. ఇప్పుడే నాగేంద్రబాబు గారు కానీ అన్న శ్రీకాంత్ అన్న కానీ మిగతా వాళ్ళు అందరూ చెప్పారు. మంచి గుణవంతుడు అయిన రామచంద్ర నాయక్ గారికి మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యువ నాయకులు, నేను ఇప్పుడు ఎంత చెప్పినా కానీ తక్కువ. ఈ యువ నాయకుల గురించి ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను నేను. వీళ్ళు లేదే ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదనమాట. అటు పార్టీ కార్యక్రమం కావచ్చు, పర్సనల్స్ కావచ్చు, ఏదైనా కానీ. మొన్న కూడా చూసాం, రైల్వే కోడ్ సభ జరిగినప్పుడు తన మాటలతో నిజంగా మేము కూడా ఊహించలేదు. ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి ఇదికి పోవాలని కోరుకుంటున్నాను. అలాంటి వ్యక్తుల్లో మన చింతల వెంకటేష్ గారు, చింతల వెంకటేష్ గారు తో కూడా చంపేస్తుంటారు తనాన్ని. ఆకుల రాజేష్ గారు, కలుసుకోండి నచ్చున్నా రాసిన ఓకే. జన సేవకులు, జన సైనికులు. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారాలు. ఇక్కడికి రామచంద్ర నాయక్ సార్, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని, అలాగే మీకు అష్ట ఐశ్వర్యాలు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక 2 విషయాలు ఆయన కోసం నేను చెప్పాలి. నాయక్ గారు అంటే ముందు నాకు అంజన్ గారు గుర్తొస్తారు. యాక్చువల్లీ ఏంటంటే నేను అంజన్ గారు మేము 2014 నుంచి కూడా ఒక కమిటీ విభాగంలో మేము ఉన్నా సరే మేము చేసే కార్యక్రమాలన్నీ సేవా తత్పరతమై ఉండేవి. అలాంటి టైంలో నన్ను మంచిగా ప్రోత్సహించి గోదావరి జిల్లా నుంచి రాయితీ వస్తున్నాడు అని చెప్పి 2016-17 ఆ ప్రాంతంలో ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు నువ్వు ముఖ్యంగా ఉండాలి నీ బృందంతో అని అంజన్ గారు పిలిచి అక్కడ నాయకులు పరిచయం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఎంత అభిమానంగా చూస్తూ అప్పటి నుంచి మంచి ప్రోత్సహించారు. ఆ క్రమంలో నాయకులు ప్రతి విషయంలో నా వ్యాపారంలో కూడా నన్ను ప్రోత్సహించి మంచిగా మానవుడిగా ఆయన ఎప్పుడు ఉండేవాడు.
నన్ను ముందుండి నడిపించి నువ్వు చక్కగా చేసుకుంటున్నావు, అలాగే పార్టీలో కూడా మంచి జెన్యున్గా ఉంటున్నావు కాబట్టి నువ్వు ఏ కార్యక్రమం చేసినా నువ్వు ఉండాలి చిన్న ఆప్యాయంగా పిలిచి ప్రతి కార్యక్రమానికి ప్రతి అకేషన్కి నన్ను పిలిచి సత్కరించేవాడు. మేము ఇదే ఫంక్షన్ ఈ బర్త్డే 2018, 19 ఆ ప్రాంతంలో అయితే చాలా బాగా చేస్తాం. దగ్గర ప్రాంతంలో అప్పుడైతే ఆ ఫుడ్ కూడా చాలా బాగుందని, అంటే నా ఫుడ్ కూడా నేను గొప్ప చెప్పకూడదు కానీ ఆయన చాలా అభినందించి చాలా భారీగా చేశాను అన్నమాట. ఇలాగే ఈయన ఈ పార్టీలో చేసే కార్యక్రమాలు కూడా చాలా మంచివి. ఎలాగంటే సేవ పరంగా పార్టీకి ఫండ్ ఇవ్వడం కాకుండా ఆయన ఊర్లో అయినా సరే లేదంటే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా సరే ఎంతో ఖర్చు పెట్టి చక్కగా మన పార్టీ మన నాయకుడు మంచి నాయకుడు సేవా తత్పరుడు, ఆయన ఫాలో అవుతూ ఆయన ఎన్నో కార్యక్రమం చేసేవాడు. ఇలాంటి క్రమంలో మేము ఆయనతో ప్రయాణం అవడం మా శ్రీకాంత్ గారు, ఈయన అయితే మాకు ఎప్పటి నుంచి కూడా శ్రీకాంత్ గారు అంటే మంచి డైనమిక్ గా ఉంటూ ఆయన వాక్చాతుర్యంతో బాగా ఆకర్షించాడు మమ్మల్ని. ఆయనకి ఆ వాక్చాతుర్యం పెద్ద ఫ్యాన్ శ్రీకాంత్ గారు. వీళ్ళందరూ ప్రోత్సహించి మీరు ముఖ్యంగా గోదావరిలో మీరు ఉండాలని చెప్పి నన్ను వెనుదప్పి నన్ను సునాయన్ గారిని ఈ 5 కలిసి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ మేము 5 కాదు మాతో కొన్ని వేల మంది 100 మంది వేల మంది ఉన్నారు పార్టీలో. అందరికీ మేము సపోర్ట్ గా ఉంటే కూడా ఎంతో ముందు నడిపిస్తున్నారు. అలాంటి నాయకులకి ఎప్పుడూ మనం ఆయన వాళ్ళ నడిచిన మార్గంలో మనం కూడా నడుస్తూ పార్టీకి ఉపయోగపడేలా ఉండాలి. అలాగే ఎంత మంచి ఏర్పాటు చేసి ఈ విధంగా అందరూ కల్పన చేసిన నాయక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీనెస్ అన్న. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. శ్రీరామ బాణంలో దూసుకెళ్లే మా రామచంద్ర నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సహచరులు నాయక్ గారు టోపీ పెట్టి తలపై గీర్పినట్టుగా లేకుండా తీసుకుంటారు. ఇదే ఒక ఓం శ్రీ సాయిరామ్. సాయి అంటే ఓయని పలికే సత్య స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. అలాంటి ఈ నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు, ఆయన పేరులోనే ఉందండి ప్రేమతత్వం ఉంది, సేవా కార్యక్రమాలు చేసి సేవతత్వం ఉంది. ఎంతో ప్రేమతో అందరినీ ఎలా కట్టుకుంటారంటే ఆయన చిరునవ్వు ఉన్నది చూడండి. ఆయన నవ్వు గురించి చెప్తేనే ఎంతో మందహాసం. ఆ శ్రీరామచంద్రుడు ఉన్న ప్రేమతత్వం అంతా ఈ మహానుభావుల్లో ఉన్నది. అందుకే ఒక్కడిగా వచ్చి ఎన్నో వేల మందిని ప్రేమతో ఆనందంతో అందరినీ దరికి చేర్చుకుని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని సేవలు చేస్తూ ఎంతో ఆనందంగా సత్ప్రవర్తనతో సద్భావంతో శ్రీరామచంద్రుడు వాళ్ళు ఎంత బాగా చేశారో ఈ మహానుభావుడు కూడా అందరికీ సేవలు చేస్తూ అందరికీ ప్రోత్సాహం ఇస్తూ ఎంతో మంది ఈ యువకులంతా తీర్చిదిద్దుతూ దీన్ని ఎంతో సముద్ర ప్రవాహాలు ఎలా వస్తూ ఉంటే కెరటాలు అంతకన్నా 1000 రెట్లు ఈ ప్రవాహంతో ఈ కార్యక్రమాన్ని చేపిస్తూ ఇంత ఎత్తుకు ఎదిగాడంటే మీ అందరి యొక్క ప్రేమ, ఆయనలో ఉన్న ఆ ప్రేమ, సత్ప్రవర్తన, సద్భావం, దాంతో అందరి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదములు, పెద్దవాళ్ళ యొక్క వీళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఆశీర్వాదములతో ఈయన ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నారంటే ఆ భగవంతుని యొక్క ప్రేమ, అంతకు మించిన ఈ ప్రేమతత్వం చూడండి. అలాంటి రామచంద్ర నాయక్ గారికి అందరి తరఫున, మా తరఫున, అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదములు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ నేను దీవించి అందరి కార్యక్రమాలకి ముందు చేదోడిగా ఓదోడిగా ఉండి ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతూ ఇది ఇంతకుముందు చెప్పినట్టు
వీళ్ళు లేదే ఏ కార్యక్రమం కూడా లేదనమాట. ఆ కార్యక్రమం సక్సెస్కి వీళ్ళే ముందుండి నడిపిస్తుంటారు. అలా ఎంతో మందికి యువతికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మన కోవిడ్ యూత్ నాయకులు అల్లం ప్రేమరాయలు గారిని కోరుతున్నాం. నో ప్రేమ ఎందుకు బాధపడుతున్నారా? బర్త్డే నీకు చేస్తాంలే. ఈరోజు మన నాయకన్న గారి బర్త్డే విశేషకి అందరూ వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నాయకన్న నాకు ఇంచుమించి 2015 నుంచి జనసేనలో నుంచి ఖర్చు. సో ఎప్పుడైనా చిన్న అది చేయాలి ఇది చేయాలంటే మేము మా యువత తరపు నుంచి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాయకన్నకి. ఇంతకుముందు కాదు, ఇంకా ఎప్పుడైనా మా యువత తరపు నుంచి సపోర్ట్ ఉంటుంది. అలాగే మేము ఎప్పుడు ఫోన్ చేసినా అది చేయాలన్నా అంటే ఓకే చిన్న అని చిరునవ్వుతోనే పలకరించి ఏదైనా చేద్దాంలే పడదామని ఖచ్చితంగా అంటాడు. సో నాయకన్నకి మరో టీడీపీ నాయకులు మన సుబ్బారెడ్డి గారిని స్టేజ్ మీదకి వచ్చి మన నాయక్ గారికి నాయకన్న బర్త్డేకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే మన రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో కులాల పరంగా విడిపోయిన రాజకీయాల్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ విధానాలు మాత్రమే నచ్చి కులం చూడకుండా ఆ పార్టీకి సేవ చేస్తున్న నాయకన్నకు కృతజ్ఞతలు. అలాగే కోర్టులో మన తెలుగు ప్రజలకు ఎంతో వాళ్ళ అవసరాలకు వాళ్ళ ఇబ్బందులకు ఆదుకొని ఇంకా ఎక్కువ సేవలు చేయాలని, అలాగే అన్న ఆయురారోగ్యాలతో ముందు ఊరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మాటలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ చేతులు ప్రతి చోట కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ఇతని హస్తం ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకడైనటువంటి మన జనసేన నాయకులు గుంటూరు శంకర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా నాయకన్న 2015 నుంచి ఫస్ట్ ఎన్ఆర్ఐ సేవ సంస్థ అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ఒక ఇంత స్థాయికి ఇది కూడా ఎలాంటి గర్వం లేకుండా ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో ముందుకెళ్ళి ఇంత ఉన్న స్థాయికి ఎక్కి ఈరోజు జనసేన గల్ఫ్ కన్వీనర్గా పదవి పొందినా కానీ ఫస్ట్ జనసేన ఎన్ఆర్ఐ సేవ సంస్థ అధ్యక్షుడిగా అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పటికీ అదే ఫీలింగ్తో ఉన్నాడు. ఎలాంటి గర్వం కానీ పదవి కానీ ఇంత ఈ పొజిషన్లో ఉండాలని మాత్రం ఈ రోజుకి నాకు అనిపిస్తుంది. సొంత ఇదే విధంగా ముందుకెళ్తూ పిల్లేరులో జనసేన అభ్యర్థిగా వచ్చే వరకు ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా చిచ్చరపుడు అని చెప్తాను నేను. ఎందుకంటే వయసులో అతను చిన్నవాడైనా కానీ ఏదన్నా కొన్ని సందర్భాల్లో మేము ఏదైనా తప్పులు చేసినా మీరు ఇలా ఉండాల్సిందన్నా, ఇలా మాట్లాడితే బాగుండేది, లేదా మనల్ని ఎవరన్నా వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళ పైన అది జూమ్ మీటింగా లేదా ఇంకో మీటింగ్ అని చూడకుండా వెంటనే స్పందించే వ్యక్తి మన కుప్పాల భాస్కర్ గారు. కుప్పాల భాస్కర్ గారిని మంచితనానికి నిదర్శనమైన శ్రీ రామచంద్ర నాయక్ అన్న గారి జన్మదిన వేడుకలు ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనము తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రామచంద్ర నాయక్ అన్న ఎప్పుడు ఆయుర్వేదాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఏ రోజైతే ఎన్ఆర్ఐ సేవా సమితిని స్థాపించారో ఆ రోజే పరిచయము. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కానీ ప్రతి కార్యక్రమంలో అతను మనిషి చాలా వరకు కనపడకపోయినా ప్రతి కార్యక్రమంలో అది పార్టీ కార్యక్రమం కావచ్చు, సేవా కార్యక్రమం కావచ్చు, తన వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ మన వెంటే ఉంటున్నటువంటి చీర్ల మల్లికార్జున గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చీర్ల మల్లికార్జున గారు ఇక్కడ కోవిడ్కి వచ్చి ఈ ప్రయాణంలో ఎంతో మందిని మనం కలిసి ఉంటాము, ఎంతో మంది విడిపోతూ ఉంటారు, ఎంతో మంది కలిసి ఉంటారు, ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉంటారు. అలాంటి గొప్పల్లో కల్లా గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ నాసర్ గారు.
నిజంగా అక్కడ హాస్పిటల్లో అతను డాక్టర్గా ఉండొచ్చేమో, కానీ బయట మాత్రం ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం, అలాగే తన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ సైతం ఎప్పుడు కూడా కానీ ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ, అలాగే మాకేదన్నా చిన్న చిన్న అలాంటివి వచ్చినా కానీ సలహాలు సూచనలతో ఎప్పుడు ముందుకు తీసుకుపోతూ, అలాగే మన నాయకుని కోరుకుంటూ అందులో స్టెప్ అయ్యన్నా చూద్దాం. మరో జనసేన నాయకులు ఈయన కూడా ఒకవేళ మేము అప్పట్లో మాకు పరిచయం అయినప్పుడు వేరే చోట పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా మాకందరికీ ఒక ఆదర్శంగా ఉండేవాడు. అతను సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెడితే చాలా మందిని ఆలోచింపజేసే విధంగా ఉండేది, ఎవరినైనా కానీ మోటివేట్ చేసే విధంగా ఉండేది, మార్పు దిశగా తీసుకుపోయే విధంగా ఉండేది అతను పోస్టర్ని కూడా. అతను అప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు ఎప్పటికీ కూడా ఆలస్యమే. అలాంటి వ్యక్తి మన సత్యబాబు గారు. ప్లీజ్. సేవ ఎక్కువ అయిపోయింది మాకు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సోదరు నాయక్ గారికి, రామచంద్ర నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో మరింత ఉన్న స్థానాలకు ఆయన చేరుకోవాలని ఆశిస్తున్నాను. నాయక్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆల్రెడీ అందరూ చెప్పేశారు. నా దగ్గర చెప్పడానికి అయితే ఏం లేదు. ఆయన ఆజాద్ శత్రు, చాలా మంచి వ్యక్తి. అందరితోటి మంచిగా ప్రేమగా ఆప్యాయత మాట్లాడతారు. ఆయనకి అదే ఆయనకి భవిష్యత్తులో ఆయన మరింత ఉన్న స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు పుట్టినరోజు జరుపుతున్నటువంటి నాయక్ గారికి జన్మదిన తెలియజేస్తున్నాను. అలాగే ఇచ్చేసిన మన సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆయన ఒక మ్యాగ్నెట్ లాంటి వ్యక్తి, అందరిని ఆకర్షిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే చిరునవ్వుతోటి, మంచి హృదయంతో అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే ఏ స్టేజ్ మీదకి ఎక్కిన విషయం మీద క్షుణ్ణంగా మాట్లాడి విషయం చేస్తూ ఉంటారు. సో ఆయనకి దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే మంచి సేవా తత్పరిని ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మీ అందరి తరఫున కూడా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మన జనసేన పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే అలాగే కువైట్లో అన్ని సంఘాల కన్నా ముందు నుంచి కూడా ఏం సంఘం బెస్ట్ సేవా సంఘం అని స్థాపించి అప్పటి నుంచి కూడా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మన గిడుగు యేసుబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిన పెద్దలందరికీ నమస్కారం అండి. రామచంద్ర నాయక్ గారి గురించి అందరూ మాట్లాడేది ఏం లేదు. ఆయన మనసు ఏంటో ఆయన ఏంటో అందరికీ తెలుసు. ఆయన ఒక కార్యక్రమం చేపట్టాడంటే అది నెరవేరేదాకా కూడా వదలడు ఆయన. అలాగే ఈయన ఇలాంటి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనసారా అందరి గురించి ఒక మాటలో చెప్పాలంటే, రామాయణంలో ఒక క్వశ్చన్ చేస్తారన్నమాట. రాముడు ఎలాంటి వాడు అంటే, ఒక ధర్మానికి కాళ్ళు చేతులు కళ్ళు ఒక నడుచుకుంటా పోతుంటే ఎలా ఉంటుందంటే అదే రాముడు అంటే. ఇక్కడ ఉన్న సేమ్ అంతే అన్న కూడా అలాంటి రామచంద్ర నాయక్ అన్న చేసిన హెల్పింగ్ కానీ ఎప్పుడన్నా కనిపించినా కూడా ఏ చిన్న బాగున్నా, ఏంది నాన్న ఎట్లా చూసుకుంటానో, ఎట్లున్నావు, ఏమి ఒక ఇంట్లో మనిషిలాగా మాట్లాడే ఒక వ్యక్తి. అలాగే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడుతున్నాను.
కువైట్లో ఉన్నానంటే దానికి రీజన్ ఫస్ట్ మా బాబాయ్ పగడాల అంజన్ కుమార్ గారు. మా బాబాయ్ని వీసా అడగడం, బాబాయ్ చెప్పినాడు మన దగ్గర ఒక మంచి పర్వతమే ఉంది, అతనితో మనం మాట్లాడదాం, ఆయన చేతుల మీద వీసా తీస్తే మనకి చాలా బాగుంటుంది అని చెప్పడము, ఇక్కడికి రావడము, కొంచెం కష్టాల నుంచి బయటపడి ఈరోజు మా అమ్మ నాన్నని నేను బాగా చూసుకుంటానంటే దానికి రీజన్ అన్ననే. అన్న మీరు ఇంకా 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 మంచి పొజిషన్లోకి వెళ్తారు, మేమందరం ఇట్లే మీకు అందరికీ సపోర్టింగ్ ఉంటాము, ఖచ్చితంగా చేస్తాము. ఖచ్చితంగా 2029లో మీరు ఖచ్చితంగా ఒక మంచి లెవెల్లో ఉంటారు, మా అందరి సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది అన్న. అలాగే నా గురువైన పంచముఖి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. వీధి వీధికి బ్యానర్లు కట్టడం, పొట్టేలు నరకటం, భోజనాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాగే మా కోడూరులో 20 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. జనసేన పార్టీ విజయం పొందిన తర్వాత మేము కూడా చేయాలని చెప్పి ఇదే చోట గత శుక్రవారం రోజు చాలా గొప్ప కార్యక్రమం చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి మన చింతల వెంకటేష్ గారు, వారితో పాటు మన అప్పిన చిరంజీవి గారు గారిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా వచ్చినారు. వీళ్ళందరూ జై చిరంజీవ. నమస్కారాలు. గట్టిగా పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన రామచంద్ర నాయక్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్నగారు ముందు నూరేళ్ళు చల్లగా ఉన్నారు. అందరినీ దగ్గర తీసి ఇక్కడ కువైట్లో చాలామందికి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో సహాయం చేశాడు. కరోనా టైంలో చెప్పలేనంత మందికి ఎంతో సహాయం చేశాడు. డబ్బు పరంగా కానీ మన జన సైనికులకు చాలామంది టికెట్ల పరంగా కానీ ఇక్కడ బయట పెట్టి వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా కరోనా టైంలో కర్ఫ్యూ మీద కానీ ఎంతోమందికి ఆయన సహాయం చేశాడు. ఇంటి దగ్గర ఒక్కొక్క 30 days ఈవెంట్ 2 సార్లు చేశాడు. కరోనా టైంలో కూడా చాలామంది చేశాడు. మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసినట్టు కార్యక్రమం సిలిండర్ పని మన ఇండియాలో ఎవరు చేయలేదు, అన్నొక్కడే స్టార్ట్ చేశాడు. అది తిరుపతి కూడా. ఆ రోజు దాన్ని ప్రారంభించినటువంటి మన శ్రీకాంత్ అన్న ఆ రోజు స్టార్ట్ చేశాడు. అన్న చేతిలో విన్నగా ఆ రోజు ఫస్ట్ సిలిండర్లో కార్యక్రమం తిరుపతి హాస్పిటల్లో వీళ్ళే ప్రారంభించారన్న. అది అలాగే ఆ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో మీకు అందరికీ తెలిసింది. అలాంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చెప్పుకునేదానికి పోతే చాలా ఉన్నాయి. 30 ఈవెంట్స్లో చాలామందికి బాగలేని వాళ్ళకి కానీ యాక్సిడెంట్ వాళ్ళకి కానీ ఎంతో డబ్బు సాయం చేశాడు. ఆ రోజు ఎంతమంది అంటే ఆయన ద్వారా చాలామంది ఆయనకు ఆశీస్సులు లభించాలని, ఇంకా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ టైమింగ్ 10 to 10 అండి, చాలా లేట్ అయిపోయింది. అట్లే హ్యాపీ మాకు. కానీ ఇండియన్ టైం ప్రకారం ఈ రోజు ఆయన పుట్టినరోజు. అన్నగారు మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. నాయక్ అన్న గారికి బాగా అందరూ ఇష్టపడి దాని స్పీచ్ గురించి ఇష్టపడతారు, బాగా సాగతీసి మాట్లాడతారు అన్నగారు చాలా వరకు. ప్రతిదానికి అన్నగారు చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఉన్న వ్యక్తి ఒక కారణ జమ్ముడు అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక నాయకుడిని నమ్మితే ఆయన ఏ కారణం కోసం జన్మించాడు అన్నది ఈవేళ 2024 ఎలక్షన్ దానికి నిదర్శనం. ఒక వ్యతిరేక ఓటు చేయనివ్వాలని చెప్పి అటు టీడీపీ పార్టీని అటు బీజేపీ పార్టీని ఒకే దాటికి తీసుకొచ్చి రాష్ట్రానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్న మాట సార్థకం చేయడానికి ఏదైతే జెండా సభలో తాడేపల్లిగూడెం జరిగిన జెండా సభలో
పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని అతాపాతాళానికి తొక్కేస్తాను అని డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2024 రిజల్ట్ రోజున ప్రతి వైసీపీ కార్యకర్తకి, నాయకుడికి, ఈవెన్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా పాతాళానికి స్పెల్లింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చూపించారు. అంటే ఒక నాయకుడిని నమ్మితే ఆయన తీసుకునే నిర్ణయాల మీద ఎంత కట్టుబడి ఉండాలి, ఆ నిర్ణయాలను కానీ సిద్ధాంతాలు కానీ జనాల్లోకి ఎలా తీసుకెళ్లారన్నది మన రామచంద్ర నాయక్ గారు ప్రతి మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదే మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఒక కారణ జన్ముడు అని చెప్పేసరి. సో అన్నగారు, మీ నోటి మాట ఈ 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది సార్థకం అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు నిజంగా కారణ జన్ముడు. మీలాంటి నాయకుల్ని మీరు ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకుని ఎదరికెళ్తున్నారో, కువైట్ లో ఉన్న మేము కూడా మీ జాతీయ కన్వీనర్లు, కువైట్ కన్వీనర్స్ అందరి మీద కూడా మీరు నమ్మకం పెట్టుకుని మీరు పార్టీ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోండి. మా వంతు బాధ్యత మీ వెనకాల మీ అడుగుతో వెనకాల అడుగులు వేసి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా సపోర్ట్ మనస్ఫూర్తిగా ఇస్తామని కోరుకుంటున్నాను. నాయకన్న గారి గురించి అందరూ చెప్పారు. నాకు మాత్రం నన్ను ఎప్పుడు ఆయన స్పెషల్ చెప్తారు. నాకు ఏమిటి ఇష్టం అన్నా, ఖర్జూరం గవ్వ వస్తే అవి తీసుకోకుండా కథలు కూడా కథలు. ఎక్కడో కాకినాడ, చిత్తూరు జిల్లా, అమలాపురం, రకరకాలు ఏ కారణం వల్ల కలిసాం మనం ఇక్కడంతా. ఏదో ఒక సంబంధం ఉండే కలిసాం. అంజన్ గారు ఒక కుమిటి రాకముందు అంజన్ గారు ఎక్కడున్నారో, రాజేష్ గారు ఎక్కడున్నారో, నేను ఎక్కడున్నాను, అన్నగారు ఎక్కడున్నారు. కానీ జనసేన పార్టీ ఉన్న ప్లాట్ఫామ్ మీద మనందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసి మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని, అన్నగారికి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకుంటూ ఆయన్ని దేవుడు అష్టైశ్వర్యాలు కలిగించి ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. మీరు కూడా నాయకన్న గారి విశేషం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కళ్యాణ్ గారికి మనం జనసేన పార్టీకి ₹1 ఈ విధంగా ఇవ్వాలంటే అన్న నా తరపు నుంచి 1 లక్ష రాసుకోండి మీరు ఆలోచించకుండా, అలాగే ఏ కార్యక్రమమైనా కానీ నేనున్నానన్నా అని చెప్పి ఒక భరోసా కల్పిస్తూ వెన్నుముక్కలాగా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన బలిత సేవా సంఘం అధ్యక్షులు భాస్కర్ రాయలు బాబు గారు. ఒకసారి అందరూ వచ్చి కూర్చోండి. సీట్లు ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజు నా కోసం ఒక అర్ధగంట. శివశక్తి వనమతి రామచంద్ర నాయక్ గారికి పుట్టినరోజు చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. కోవిడ్లో జనసేనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ఒక చిచ్చరపుడుగా మొదలయ్యి వీరంతా కూడా ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారిని ఇండియాలో వెళ్ళి తిరిగి మన పవన్ కళ్యాణ్ ఏదైతే సీటు సాధించాడో మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సీటు కూడా కోల్పోకుండా అన్ని కూడా ఫుల్ అవుట్ ఆఫ్ చేసుకొని అన్ని కూడా విజయం సాధించి ఈ రోజు సీఎం అనే విధంగానే డిప్యూటీ సీఎం గానే కూర్చున్నాడు. మనందరం కూడా సీఎం కావాలనుకుంటానే ఉన్నాం. కానీ డిప్యూటీ సీఎం కూడా సీఎం తోనే సమానమైనది. తప్పకుండా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలోని ప్రతి కార్యాలయాల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫోటో స్థాపిస్తున్నారు. మనకు అందరూ తెలిసిన విషయం. కావున అదేవిధంగా మన జనసేన నాయకుడు ఇక్కడ నాయక్ గారు కోవిడ్ లో ఇదే చిత్రపడం ముందుకెళ్ళి భవిష్యత్తు మంచి పోస్టర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ విధంగా ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే మౌటం లేని మహారాజు మీరు. ఇలాంటి రెండో చెప్పుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మాటలు చూడాలి, అందరూ కూడా వినాలి ఒకసారి. అలాగే చాలా చక్కగా ఉంటారు. వీరి స్నేహం నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, వీరి స్నేహం భాగ్యం వాటిల్లో ఒకటిగా నన్ను వాళ్ళు స్నేహితుడిగా అంగీకరించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి వ్యక్తుల్లో నేను ఒకడైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక మన నాయక్ గారికి కుడుభుజం మన పగడాల అంజన్ కుమార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళిద్దరి మాట ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సామెత ఉంది, తింటే గారి తినాలి, వింటే మహాభారతం వినాలని, చేస్తే రామచంద్ర నాయక్ గారితోనే సహాయం చేయాలని చెప్పి నేను నమ్మాను. నిజంగా రామచంద్ర ఆ మహానుభావుడు శ్రీరామచంద్రుడు తండ్రి మాటలు విని ఏ విధంగా ఆయన అరణ్యవాసం వెళ్ళాడో, మన రామచంద్ర నాయక్ గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనాలు లేకొచ్చాడు. నిజంగా ఇలాంటి నాయకుడు రావడం మేము చాలా సంతోషపడ్డాం. 2016 సంవత్సరం నుంచి కూడా ఆహర్నిశలు లేకుండా ప్రతి స్టార్ట్ కూడా ఆయన కష్టపడుతూ ఎన్నో లక్షల రూపాయలు కూడా జనసేన పార్టీకి వెచ్చించి ప్రతి ఒక్క సేవా మార్గంలో నేనున్నాను ఆయన స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళిన మహోన్నతమైన వ్యక్తి మా రామచంద్ర నాయక్ గారు. నిజంగా నాయక్ గారు ఇలాంటి స్నేహితులను పొందినందుకు ఆ పైన మీ అమ్మా నాయనకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ప్రాధాన్యతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఇక్కడ లేరు, వారే ఉంటే ఎంత సంతోషించే వాళ్ళు నువ్వు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే. అలాంటి మంచి ఉన్నతమైన మా రామచంద్ర నాయక్ గారికి ఇంత మంది వచ్చి ఇంత సమయమైనా కానీ మీ అందరూ మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించడం అంటే సామాన్యమైన పని కాదు. కోవిడ్లో వివిధ ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు. నిజంగా నాయక్ గారు రాబోయే రోజుల్లో మీరు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కలకాలం చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు మమ్మల్ని అందరినీ ఒక కనువిందు చేస్తూ ఎంతో సమయాన్ని కేటాయించిన మా మరొక స్నేహితుడు అన్నయ్య శ్రీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు నేను ఇలాగే ఉన్నాను. ఎందుకంటే పార్టీలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. స్నేహం అనేది చాలా గొప్పది, స్నేహం అనేది చాలా గొప్పది అని చెప్పి చెప్తా ఉంటారు. కష్ట సుఖాలు వచ్చేవాడు స్నేహితుడు. బంధువులు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ ఎందుకంటే నా స్వయాన్ని నేను చూశాను. నాకు ఎన్నో కష్ట సుఖాల్లో కూడా రామచంద్ర నాయక్ గారు చెడోడు వాదోడుగా ఉన్నాడు. అలాంటి నాయకుతో నిండు నూరేళ్ళు, నాకైతే నిండు నూరేళ్ళు ఉండాలని, ఈయన నమ్మితే స్నేహం చేయాలని చెప్పి, అలాగే మా అన్న ఇంకొక ఆయన శ్రీకాంత్ గారితో కూడా స్నేహం చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఆయనకి ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ నాయక్ గారు. అలాగే నా స్నేహితులు కూడా ఇండియా నుంచి కూడా చాలా మంది రామచంద్ర నాయక్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేయమని చెప్పారు. ఇంకొక విషయం, నేనెంతో కోవిడ్లో కూడా అభిమానించే ఒక వ్యక్తి ఇక్కడ లేకపోవచ్చు. ఆయన ఎంతో కొన్ని ప్రాబ్లాలు హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాడు. నిజంగా మన తెలుగుదేశం గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన మా సుధాకర్ సార్ గారు హెల్త్ ఇష్యూస్ లో రాలేకపోయాడు. ఆయన కూడా ఆయన తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు నాయక్ గారికి తెలియజేయమని చెప్పారు. చాలా సంతోషం నాయకులు. వీళ్ళందరి తరఫున కూడా సుధాకర్ సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన తరఫు నుంచి నాయక్ గారు ఓకే మీకు నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ, జై జనసేన, జై నాయక్ గారు, జై శ్రీకాంత్ గారు, జై థ్యాంక్ యూ.
ఇక్కడ ఒకసారి అండి, మీరు అనుకుంటారు వీళ్ళు త్రిమూర్తులు, వీళ్ళు చాలా గొప్ప స్నేహితులు అని చెప్పి. మాలో వచ్చిన విభేదాలు ఎవరికి కూడా రావు. మేము విభేదించుకున్నట్టు, ఎందుకంటే ఏదైనా ఒక విషయం పైన చర్చించుకోవడంలో ఫస్ట్ 1-10 సార్లు మేము దాని గురించి చర్చించుకుంటాం. ఎన్నో భేదాభిప్రాయాలు వస్తాయి. ఎన్ని వచ్చినా కానీ లాస్ట్కు ఒక మాట పైన బయటకు వస్తాం. అది కాకపోతే కొంతమంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, అంజన్కి ఒక మాట చెప్తే శ్రీకాంత్కి చేరదు, శ్రీకాంత్కి చెప్తే అది నాయకుడు చేరదు అనుకుంటున్నారు. ఎవరు ఏది చెప్పినా మేము ముగ్గురం నిర్ణయించుకొని ముందుకు పోతాం. ఇక పార్టీ పరంగా ఏదైనా ఒక విషయాలకు ఎత్తుకుంటే ఇక్కడ నాయక్ ఎక్కువ, శ్రీకాంత్ ఎక్కువ, లేకుంటే అంజన్ ఎక్కువ, రాజేష్ ఎక్కువ, సూర్య ఎక్కువ కాదు. ఇక్కడ పార్టీ మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు మేము నిర్వర్తించడంలో 5 మంది కూడా ఒక ఏకాభిప్రాయంతోనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది, అందరూ కూడా ఒకసారి ప్లీజ్ ఇది నేను ఒక జన్మనిచ్చిన తల్లిదండ్రుల వరకు నిజంగా నన్ను ఈ భూమి మీద తెచ్చినటువంటి భావనావతి పాపలమ్మ, భావనావతి గుండాల నాయకులు ఈ లోకంలో లేరు. పైన వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు నన్ను జన్మనిచ్చిన వాళ్ళ జన్మల గొడపడి ఉంటారు. ఈరోజు ఇంత చక్కగా అలంకరించుకొని మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీ అధ్యక్షులు గెలిచారు, సీఎం డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన దేశమంతా పొగుడుతూ ఉంటే మాకు గర్వంగా ఉంది. మీరు కూడా అందంగా ఉండాలని మా శ్రీమతి చిత్రలేఖ గారు పోయిన వారమే డ్రెస్ తీయించింది. ఈ డ్రెస్ తీస్తా మీరు కోవిడ్లో త్రిమూర్తులు ఉంటారు కదా, అంజన్న, శ్రీకాంత్, మీరు ముగ్గురు కూడా ఒకే డ్రెస్ వేసుకొని స్టేజ్ మీద మీ విజయోత్సవం మీ బర్త్డే రోజు చేసుకోమని చెప్పి నాకు ఎన్నుండి అందరి కూడా జన్మ జన్మలు విడిపడి ఉంటాము. నిజంగా ఇంత సహాయం ముందుగా క్షమించండి అందరూ. ఈరోజు కరెంటు పోయింది, 2 గంటలు లేట్ అయింది. ఇంత ఈరోజు ఆదివారం డ్యూటీ టైము మీ అమూల్యమైన టయాన్ని కేటాయించి నా మీద నాకు జనసేన పుణ్యం అని ఇప్పుడే నిజంగా మరో స్నేహితుడు షేక్ ఇస్మాయిల్ గారు వచ్చారు. నిజంగా వెల్కమ్ ఇస్మాయిల్ గారు. నాకు రాజకీయం అంటే ఎలా పిచ్చయిందో పెద్ద ఆయన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి 94లో స్టేజ్ మీద మాట్లాడుతామంటే మాటల తోటాలతో మా ఎందుకంటే బ్యాచ్ ఉండే 9 మంది, ఆ బ్యాచ్ గారు చెప్పేవాడిని, నారా చంద్రబాబు అనే వ్యక్తి ఈ రోజు మామూలు వ్యక్తి కాదు, తొందరగానే సీఎం అవుతారని ఆ రోజు నుంచి నాకు రాజకీయం పిచ్చి అయిపోయింది. ఆయన అంటే ఒక పిచ్చేది నాకు 94లో. తిరిగి చూస్తే 1.5 సంవత్సరానికంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయిపోతున్నాడు మన నారా చంద్రబాబు నాయుడు. 2014 దాకా నేను మనసు పూర్తిగా తెలుగుదేశంలో పనిచేసుకుంటూ చంద్రబాబు గారంటే అభిమానంతో 94 తొలిసారి ఓటు మా పీలేరు నియోజకవర్గం అఖండ మెజార్టీతో గెలిపించుకున్నాం ఆ రోజు. తర్వాత 2003 నుంచి పరిచయం, స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు పగడాల అంజన్ కుమార్ గారు పరిచయం అయ్యారు. మీరు క్రికెట్ లో పరిచయం అయ్యి తర్వాత నన్ను ఒక జనసేన పార్టీలో తీసుకొచ్చి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చేస్తానని చెప్పేవాడు. నేను లేపునా నేను తెలుగుదేశంలో ఉన్నానంటే కూడా నన్ను బలవంతంగా తీసుకొచ్చి జనసేనలో చేర్పించి ఈ రోజు లక్షల్లో కోట్లలో జనసేన నాయకుని ఈ రోజు ఇంతమంది అభిమానం, ప్రేమ చూపిస్తున్నారంటే ముందుగా మా పగడాల అంజన్ కుమార్ గారు చేస్తున్నాను. ఇటువంటి వ్యక్తి జరిగినందుకు నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతుంటాను. నిజంగా ఏదైనా జరిగితే ఒక మరణం తర్వాతే మమ్మల్ని విడదీస్తుంది, కానీ లేదంటే మేము ఇలాగే కలిసిమెలిసి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీలో వచ్చిన తర్వాత కష్టపడి మనం ఒక పార్టీకి ఎన్నుముకగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలు నమ్మి అతి తక్కువ టైంలోనే 3 నెలలు జనసేన పార్టీ కువైట్లో, జనసేన అంటే కువైట్ అంటే జనసేన అని చెప్పేసి ఒక NRI సేవా సమితి మానవ సేవే మాధవ సేవని స్థాపించి ఆ రోజు స్థాపించి వెంటనే దాదాపు 3 నెలల తర్వాత మన కాలం జన్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. నిజంగా
మనిషి రూపంలో ఉన్న దేవుడే పవన్ కళ్యాణ్ గారు. మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం. వెంకటేశ్వర స్వామి దేవుడు, కానీ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి కొన్ని చోట్ల మనిషి రూపంలో వచ్చినటువంటి మహోన్నమైన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారితో స్నేహం చేసినా, ఒక్కసారి కలిసినా, ఎక్కడో ఉన్న వ్యక్తి కూడా ఆకాశం అంత ఎత్తున మనం తలెత్తుకొని తిరిగి ఒక మంచి నాయకుడి కోసం పనిచేస్తున్నామని ఉంటాం. 2018లో కలిసినప్పుడు నేను పదే చెప్తున్నాను. 2018లో అపాయింట్మెంట్ దొరికిన వెంటనే జనసేన కోసం ఒక మంచి స్పీచ్ గా నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. మా జనసేన ఎంఆర్ఎస్ సేవా సంస్థలో ఒక ఆర్గనైజర్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. మరొక స్నేహితుడు, నా ప్రారంభించడం నిజంగా 2 కన్నులు లాంటి వాళ్ళు. నిజంగా శ్రీకాంత్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఈ బ్యానర్ ఇంత డిజైన్ ఇదిగా రావడానికి నిన్న 100 సార్లు ఫోన్ చేసి ఉంటాం. 100 సార్లు ఫోన్ చేసి దగ్గరుండి బ్యానర్ చేపించి మీరు ఉండాలి, సూర్యుడిలా మీరు ఎలుగుతూ ఉండాలి, మీరు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఎప్పుడు వెన్నుండి నన్ను ప్రోత్సహించే మా శ్రీకాంత్ గారు కూడా నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరుకుతానని మన శ్రీకాంత్ గారు ఫోన్ చేశాను. అప్పటికప్పుడే టికెట్ తీసి ఆగమేఘాన 100 స్పీడ్ కాదు, దాదాపు 250 స్పీడ్ తో హైదరాబాద్ దిగిన వ్యక్తి మన శ్రీకాంత్ గారు. ఆ రోజు మేము కలిసినాము. మాకు ఒక్క నిమిషమే పర్మిషన్ అన్నారు. అప్పుడే షూటింగ్ జరుగుతా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అమోహం, అద్భుతం. అక్కడ ఉన్న పార్టీ ఆఫీస్ అంతా అల్లాడిపోతాం. ఆయన మాట్లాడి అప్పుడే 2019 కోసం ఇస్తున్నటువంటి ఇది మేమంతా భయపడుతున్నాం. అటువంటి టైంలో మాకు అవకాశం ఇచ్చి నిజంగా పవన్ కళ్యాణ్ గారి తలుపు తీసి లోపల తీసుకెళ్లి నాకు దాదాపు 45 నిమిషాలు మేము 9 మంది వెళ్తే ఒక్కొక్కరికి పేరు పేరున అడిగి మమ్మల్ని అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి వారు ఎందుకు రాజకీయాల్లో వచ్చాను, ఎందుకు సేవ చేయాలి, ప్రజలకు మనిషి జన్మెత్తినందుకు ఎలా చేయాలని చెప్పేసి మాకందరికీ ఒక చిన్న పిల్లడుగా వివరించి నిజంగా కోట్ల మంది అభిమానించి ఒక నాయకుడు మేము కలుపు దేశంలో ఉంటే ఆయన కలవడానికి వెళ్తే మమ్మల్ని ఎంత గౌరవంగా మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అని ఎంత రెస్పెక్ట్ గా ఒకటే కుర్చీ ఉండి కుర్చీని పక్కకు తోసి మమ్మల్ని అందరితో పాటు మా అందరితో పాటు కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడి మమ్మల్ని అందరినీ అడిగి ఆప్యాయంగా పలికించి మాకు ఇంకా 100% 200% ఉత్సాహంగా జనసేన పార్టీ కోసం పనిచేసే విధంగా ఆయన చెప్పే విధానం, ఆ ప్రోత్సహించే విధానం నిజంగా ఒక కృషి, ఒక పట్టుదల. పార్టీ పెట్టిన వెంటనే పదవి రావాలంటే రావు, పార్టీ పెట్టే వెంటనే పదవి రావాలంటే రాదు, గెలవాలంటే రాదు. కష్టపడాలి, ప్రజల కష్టాలు తెలియాలి, ప్రజల కోసం తెలుసుకోవాలి, ప్రజలకు ఏమి కావాలి, ప్రజలకు ఏమి ఇవ్వాలి. అన్నయ్య పార్టీ పెట్టాడు, అన్నయ్య పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచి పార్టీని కాంగ్రెస్ లో కలిపేసాడు, ఇబ్బందులు పెడుతున్నారని బాధ ఒక పక్కన ఉంటే యువరాజ్యం అధ్యక్షుడిగా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పంచాలు కూడా సిప్పట్టే విధంగా రోడ్లోకి వచ్చి జనాల్ని హఠావో కాంగ్రెస్ అని చెప్పేసి నిజంగా మన భారతదేశాన్ని హఠాయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంత కాండాలో నీళ్లు లేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో అప్పటికప్పుడే గంటకే పోలు తెప్పించి ఏపించి ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నవైన దేవుడు. అందుకే మేము కారణజనుడు దేవుడు, మనిషిని దేవుడు అంటాం పవన్ కళ్యాణ్ గారిని. ఆ రోజు నుంచి కామన్ పదార్థంగా ₹1 కోటి ఇచ్చారు. మానవులకి సహజంగా ఏది అవసరమో ఏది అనవసరమో అన్ని తెలిసిన వ్యక్తి తన కష్టాలతో సినిమాలు చేసి పార్టీ 2 చోట్ల ఓడిపోయిన గుండె ధైర్యంతో పార్టీ ఓడిపోయిన రోజు గుండెల్లో కసిగా నవ్వుతూ పలకరించి జనాల్ని నన్ను ఓడి నిజంగా అంతమంది సభలో ఉన్నా కానీ నువ్వు నన్ను చూడటానికి ఉంటాను, నువ్వు ఓటైపోయి చెప్పాడు ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. నువ్వు నన్ను చూడటానికి వస్తావు, నన్ను అమలుస్తావు, నాకు ఓటేయి. 2019లో లక్షలాది మంది, కోట్లాది మంది మేము చూస్తూ వచ్చారు కానీ ఓటేయలేదు. ఈసారి 2024లో ఓటు చూడకూడదని చెప్పేసి అన్ని సభల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, మిమ్మల్ని చూడటానికి లక్షల్లో రావడం కాదు, ఓటు వేసి చూపించండి, నేను అభివృద్ధి అంటే చూపిస్తానని చెప్పి ఆ రోజు సభల్లో జరిగినటువంటి దాదాపు 10-15 రోజుల్లో ఆంధ్ర రాజకీయాన్ని 150
మీరందరూ కూడా చెప్పుతున్నారు కదంటే నా జన్మదిన సందర్భంగా నేను మనసులోని మాట. మన అధ్యక్షుడు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎంతో మంది తిట్టారు, ఎంతో మంది అవమానించారు. ఆయన పడిన కష్టాలు 2019 మీటింగ్ లో మధ్య కాలు పెట్టి లాగాడు, పడిపోయాడు, లేచాడు, మళ్ళీ ఎన్నంటో అండి ఆంజనేయుడిగా శ్రీరాముడికి, మన నాగార్జున మనోహర్ గారికి, మన అందరి తరఫున కూడా నేను శిరస్సు నుంచి బాధాబంధనం చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయుడు గారిగా ఎవరన్నా ఉండి ధైర్యాన్ని ఇచ్చి పార్టీని అఖండమే దేవాలయము మన ప్రజలు మనం గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలు తెలుసుకొని మన నియోజకవర్గానికి ఏమి కావాలి, పల్లె ఓటు వచ్చినప్పుడు, ఓటు కోసం వచ్చినప్పుడు ప్రజల కోసం పిల్లలు ముట్టిగా అడుగుతారు, వేస్తామంటారు. కానీ గెలిచిన తర్వాత పట్టించుకోరు, అతను సంపాదించుకోవడం కోసమే చూస్తారు. అలా అసెంబ్లీలో మన ప్రజలు అకాడమీలో గెలిపించారు కాబట్టి ప్రజలకు మనం చేస్తాం కాబట్టి కూర్చోంటే ఒక దేవుడి మాదిరిగా, అసెంబ్లీలో కూర్చోంటే క్షుణ్ణం మాదిరిగా పవన్కి అసెంబ్లీకే ఉండవుతాం. ఒక దేవాలయంలో లడ్డు రోడ్ల మీద అన్ని ప్రసాదాన్ని మన తిరుమల వెంకటేశ్వర పవిత్రని అతి పవిత్రం చేశారు. ఈ రోజు ప్రసాదం 25 రూపాయలుగా జరుగుతోంది. లడ్డు కళ్యాణం లడ్డు 100 రూపాయలు అనేది 50 రూపాయలుగా జరుగుతుంది. 300 దర్శనం 100 రూపాయలు చేశారు. ఈ రోజు ప్రజలు బ్రహ్మాండంగా దర్శనం పెడుతున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం గురించి ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉంది. ఇంకా కూడా ముందు కూడా మన ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మన ఆంధ్రప్రదేశ్ అమరావతిని అత్యున్నత స్థానంలో చేర్చడానికి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మనకు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన పల్లెల్లో పట్టుకొమ్మ లాంటి ఒకప్పుడు పల్లెల్లో ఎగతాళి చేసేవారు జనసేన లేదు. ఈ రోజు పల్లెల్లోనే దేవుడిగా ఫోటో పెట్టుకొని కొలుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్. ఇంకా అందరూ పొత్తు పెట్టుకున్నారు, చంద్రబాబు గారు మోసం చేస్తారు, అతను పదాలు పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారిని. ఇదేదండి లేదు. చంద్రబాబు గారు సీనియర్ నాయకులు, దాదాపు 74 ఏళ్ళ వయసులో కూడా మీరంతా చూసింటారు. 20 రోజుల్లో ఎంత యువకుడుగా, ఉత్సాహపడుగా కష్టపడి కుటుంబం మొత్తం, భార్య ఒక పక్క, భువనేశ్వరం ఒక పక్క, బ్రాహ్మణి గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, తెలుగుదేశం నాయకులు అందరూ కష్టపడి సమిష్టి కృషి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమి ఒక సమిష్టి కృషి ఓటి చెలకుండా ఉండకూడదని చెప్పేసి విధంగా మనం అందరం కూడా ఒక సమిష్టి కృషితో మనం కష్టపడి మన పార్టీని నిర్మించి, మన పార్టీని గెలిపించి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతను కుటుంబం అవుతామని దాన్ని ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా మనం కలిసి పనిచేద్దామని కలిసి కట్టి కసిగా పనిచేశారు. కాబట్టి ఈ రోజు ప్రజలు అందరానికి ఎక్కించారు. మనం అనుకున్నది 105, 110, 120 అనుకుంటే 164 సీట్లు ఇచ్చారు. మన మీద భయపెట్టించారు. మనం ఆ భయంతో ప్రజలకు బాగు చేయాలి. ఖర్చు సాధింపులు లేకుండా మన పార్టీ, మన కూటమి, మన ప్రజలకు బాగు చేయాలని నా పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా 164 మంది కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతాను. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్తుంటూ, చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అభిమానం, ఆప్యాయత మీరు చూశారు. చంద్రబాబు గారు బలమైన కౌగులించుకుంటారు. ఈ విధంగా మేము మా స్నేహితులు వచ్చిన అందరికీ వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాము. వాళ్ళు గురువులు, వాళ్ళు మనిషి రూపంలో ఉన్న దేవుడు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అభిమానం. అసెంబ్లీ గేట్ కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసెంబ్లీ గేట్ తొక్కడే కాదు, అసెంబ్లీ గేట్ ఓపెన్ అయిపోయింది. ఆయన కోసం ప్రశాంతంగా వెళ్ళాడు. ఆయన 21కి 21 చేసుకుని చేసే చరిత్రలో 21 సీట్లు సాధించారు. 2 ఎంపీలు తీసుకొని 2 ఎంపీలు గెలుచుకున్నారు. భారతదేశంలో మన అఖండ భారతదేశాన్ని ఒక ఎన్నిక నరేంద్ర మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడుతా అంటే నిజంగా ఈ రోజు నాకు గర్వంగా ఉంది. జనసేన పార్టీలో నేను పనిచేస్తున్నా చాలా గర్వంగా ఉంది. ఒక జనసైనికుడుగా, జనసేన నాయకుడిగా, ఒక కల్పు జనసేన కన్వీనర్ గారి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. మన పార్టీ అధికారంలో వచ్చినందుకు వృధా బతికిన నా సహాయంగా పార్టీలో ఉండడం కూడా నేను చాలా ఆనందంగా విశ్వాసం చేసుకుంటాను బర్త్డే సందర్భంగా. అలాగే మరొక్కసారి మీకు అందరికీ వేణున్న గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంజనేయుల గారికి, మన సీనియర్ నాయకులు, తెలుగుదేశం అధ్యక్షులు నాగేంద్రన్నకి, నిజంగా నాగేంద్రన్న మీడియా ప్రకారం కానీ నిజంగా అన్ని దానముల కన్నా అన్నదానం మహా గొప్పది. నిజంగా రాక్షస ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఎత్తేస్తే పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ మేము నడిపిస్తా ఉన్నాం దగ్గరుండి. కుటుంబంలో ఎప్పుడు ఈ రోజు కుటుంబంలో అప్పంత మెజార్టీ మీద గెలవడానికి కారణం నాయకుల దగ్గర నుంచి కూడా ధన్యవాదాలు. పేదవారికి అన్నదానం చేయడంలో
కోసమే తెలుగుదేశం వచ్చి మనం ఎంతో కష్టపడతాం. ఇక్కడి నుంచి కూడా ఎంతో మందిని అన్న మాట్లాడి అన్న నా క్యాంటీన్ లో బయలుదేరి అందులో కూడా నన్ను 2 రోజుల కార్యక్రమం నాకు ఇప్పించి నన్ను కూడా భాగస్వామి చేసి ఇచ్చిన మరొకసారి అనేక ధన్యవాదాలు. అలాగే మీడియాలో కూడా అన్నయ్య పోస్ట్ బ్రహ్మాండంగా చూసిపోతూ ఉంటారు. నన్ను జూమ్ మీటింగ్ లో కూడా చాలా సార్లు జూమ్ మీటింగ్ లో రండి నాయకులు అని చెప్పేసి నిధులని సపోర్ట్ నిజంగా మీకు ధన్యవాదాలు అన్న. ఆ రోజే అన్నగా జూమ్ మీటింగ్ లో మాట్లాడము వదలకుండా వనిత గారితో ఆ రోజు చెప్పాను, మేడం మీరు అఖండ మెజార్టీ కలుస్తారు, హోమ్ మినిస్టర్ అవుతారని. నిజంగా హోమ్ మినిస్టర్ కూర్చుంటుంది నాకు చాలా సంతోషం. ఆయన హోమ్ మినిస్టర్ అవడమే కాదు, ఈయన దారితే గుంపులు లేకుండా అప్పుడే ఆయన క్రమశిక్షణతో ఒక పక్క డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి భయము, ఒక పక్క సీనియర్ నాయకుడు ప్రీతమ నాయకుడు అప్పుడు చాణిక్యుడు అప్పుడు మేధావి చంద్రబాబు గారు అడ్డదండలతో అడుగుజాడల్లో ఇద్దరు అడుగుజాడలో ఆమె ఇట్లా దుష్కృతుల్ని నిజంగా డ్రగ్స్ మీద ముందుగా పట్టుబట్టి అందరినీ డ్రగ్స్ అమ్మే వాళ్ళందరినీ అక్కడ పాతాలు తొక్కేస్తుంది. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడదాం. చాలా మంది ఇప్పుడే మీకు ఇంత ధైర్యంగా అయింది. నిజంగా మిమ్మల్ని నేను మాట్లాడుతుంటే అది రోజంతా మాట్లాడుతూనే ఉంటాను పార్టీ గురించి. పార్టీ అంటే నాకు అనుకున్నాను మీకు అందరికీ మరొకసారి చెప్తున్నాను, సినిమాల దర్శనం ఎవరి దర్శనం చెప్తే కూడా గోవిందా గోవిందా అంటే నేను జనసేన అన్నాన్ని గెలవాలంటే మా పవన్ కళ్యాణ్ గారు మా కూటమి గెలవాలా అని కోరుకునేవాడిని. కాణిపాక దర్శనం చేసుకుంటే కాణిపాక వినాయకుడు కోరుకునేది మా కూటమి గెలవాలి అని చెప్పేసి విషయం ఎలా ఉండాలి, పాండవులు జమ్మి చెట్టు కింద కూర్చొని ఎలా విజయం సాధించారో అదే జమ్మి చెట్టు కింద కూర్చొని మనం విజయం సాధిస్తాం. నాయకు సరిగ్గా దాదాపు 20,000 రూపాయలతో 5 మందికి సర్వే చేయిస్తే 110 నుంచి 125, 130 అన్నారు. జనసేన 21 అన్నారు. నిజంగా నాకు చాలా నాయక సంస్థ నాయక సరిగా నేను స్థాపిస్తాను. మన పార్టీకి అడుగుజాడలో నిలబడతాను. మన పార్టీ మన నాయకుడు ఏదైతే కోరుకుంటున్నాడో వాడు దండం పెడుతున్నాడు. అన్నయ్య సీనియర్ నాయకులు చంద్రబాబు గారు నవ్వుతున్నారు. దేశ చరిత్రలో కానీ రాజ్యాంగంలో కానీ లేదు ఇద్దరు ఫోటోలు మంత్రి ఉప ముఖ్యమంత్రి పెట్టడం. నిజంగా చంద్రబాబు గారికి నేను భావాభంగా చేస్తున్నాను. ఈరోజు చూస్తున్నాను చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ కూటమి వాళ్ళ ఆప్యాయత వాళ్ళ ప్రేమ వాళ్ళు ఇలాగే ఉండాలి, మనమందరం ఇలాగే ఉండాలి. మన కూటమి ఇక నుంచి మన కూటమి చేసే ప్రతి పని ప్రజలకు తీసుకెళ్ళాలి. మన కూటమి మనం ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ 21 ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా మనం మన పార్టీ నాయకులతో మాట్లాడి అన్న నగరంలో ముఖ్యంగా మీకు చెప్తున్నాను, మీరు సీనియర్ నాయకులు మన పార్టీ వాళ్ళతో కలిసి మన ఇచ్చిన హామీలన్నీ నెరవేరే విధంగా మీకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మా గల్ఫ్ లో మేము 5 మంది పంచపాండవులు అనుకుంటే మా గురువు అయినటువంటి టీచరు మేము సూర్య గారిని అంటాము. నిజంగా సూర్య గారికి ధన్యవాదాలు. నిజంగా మినిట్స్ ఏమి జరిగింది మీటింగ్ ఏదైనా ప్రోగ్రాం జరిగింది ఏంటి ఎజెండా ఈరోజు అడిగి మరి పార్టీ మీద నిబద్ధత ఒక సమిష్టి కృషి. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా మేడం గారికి సూర్య గారికి నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. దగ్గరుండి కాకినాడ ఆ పక్క దాదాపు 5 నియోజకవర్గాల్లో గెలిపించారు. మీ పాత్ర ఉంది. నిజంగా మీకు పార్టీ మీద ఉన్న ప్రేమతో మీకు ధన్యవాదాలు. అలాగే కోనసీమ రెస్టారెంట్ ఆకు రాజేష్ ఆయన ఫుడ్ తోనే మనసుతోనే చాలా బాగా చూసుకుంటాడు, చాలా ప్రేమ. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ₹1 కోట్ల పండించడం కలిస్తే ఏమో రాజేష్ ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఎన్ని ఉంటాయి, టీచర్లు మీరు పెట్టుకునే చెప్పండి నేను పెట్టిస్తానని మాట ఇచ్చాడు. ఆ రోజు చెప్పు ఇండియాలో పెట్టాలంటే పెట్టిస్తాను కోనసీమ రెస్టారెంట్ ఇచ్చారు. అదే మేము మీరు ₹1 కోటి పండిస్తా అంటే మీరు పంట కోసం మేము కాదని చెప్పేసి మమ్మల్ని 100 మందిని ఆప్యాయంగా ఎంతో ఆప్యాయంగా 100 మందిని మమ్మల్ని పలకరించారు. ఎంత బాగా గౌరవించారంటే నిజంగా అందుకే నేను బాగా చెప్పుకుంటాను. కారణం జన్ముడు మనిషి రూపంలో ఉన్న దేవుడు మంచి మనిషి మహోన్నతమైన వ్యక్తి మేము ముందు నుంచి పొగుడుతున్నాము. ఈరోజు దేశం పొగుడుతాం కదా, దేశం పొగుడుతాం కదా. మేము చెప్పడం కాదు, మా మనసులో అనిపించింది. మేము కష్టపడి మా పార్టీ గెలవాలి జనసేన అడిగిన రాత్రి పనులు జనసేన కష్టపడితేనే జనసేన పార్టీకి ఒక గుర్తింపు. ఈ రోజు 2019 అన్ని చోట్ల పడినా 2024 21 గెలిచాం. మనం తీసుకుని ఎన్నెన్ని కాదు 100కు 100 కొట్టావా అనేది ఉండాలి.
కోసం మనిషి జన్మ ఎత్తినందుకు చేయాలి. కుటుంబం, ప్రేమ, అనురాగం ఎలా ఉంటుందో మీరు అందరూ చూసి ఉంటారు. నిజంగా జన్మనిచ్చింది అంజనమ్మ దగ్గర పాదాభివందనం. జనాల్లో నాయకుడిగా ఫాలోయింగ్ పెరగడానికి ఇచ్చినటువంటి అన్నయ్య బోలాశంకర్ మెగతా చిరంజీవి గారు, పబ్బాయి కోసం చిరంజీవి గారి దగ్గర, అలాగే వదినమ్మంటే ఒక తల్లిలా భావించే మరిదిని కొడుకులా సాగి ఈ రోజు సినిమాల్లో రమ్మని చెప్పింది వదిన అని చెప్పి ఈ రోజు ఇంత కారణంగా వదిన అని చెప్పేసి వదిన కూడా పాదాభివందనం. నిజంగా సాక్షాత్తు 3 సార్లు సీఎం, 3 సార్లు ప్రధానమంత్రి, భారతదేశాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన మిగతా పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద పిలుచుకొచ్చి ప్రోటోకాల్ తమ్ముడులో పెట్టి తీసుకొచ్చి నీ తమ్ముడు గెట్టాడు, గెలిచి చూపించాడు, మీ ప్రేమ అనురాగం అన్ని నేను చూశాను, చాలా ఆనందంగా ఉంది చిరంజీవి గారు అని చెప్పేసి మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి తమ్ముడు గురించి పొగుడుతూ ఉంటే ఆ ఆనంద భాషలు నిజంగా రోమాలు నిక్కుపడుచుకున్నాయి. నేనైతే నా నాయకుడు ఈ రోజు మన నాయకుడు, మన జనసేన నాయకుడు, జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం, 5 శాఖల మంత్రి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నా. ఇక్కడి నుంచి ఈసారి కలిస్తే అన్నయ్య ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల కోసం మీరు ఏమి చేస్తారో చేయండి, మా వంతు మేము సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నుంచి మేము ఫండ్ కోసం వసూలు చేసి పార్టీకి సాయం చేస్తాం. ఇక నుంచి అవినీతి చేస్తే 151 మంది ఎమ్మెల్యే ఎంతమంది అవినీతి చేశారు, అవినీతి సొమ్ముతో మీరు పథకాలు ఇవ్వచ్చు, అవినీతి సొమ్ముతో మీరు అభివృద్ధి చేయొచ్చు, వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వదిలేయండి, అవినీతి దోచుకున్న నిక్కర్స్కాన్ని ఇవన్నీ బయటకు తీసుకొని వచ్చి అన్ని కూడా గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ పునర్మత భేదాలు అందరికీ కూడా ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ అనేది లేకుండా అందరికీ సమాన హక్కు కలిగితే ఏకైక నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు చేసే విధంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నిజంగా మా సపోర్ట్ ఇంకా ఉంటారని. మాకు పదవులు అవసరం లేదు, మాకు ఏం అవసరం, మాకు డబ్బు ఆశ కూడా లేదు, మాకు పేద ప్రజలు బాగుండాలి, మీకు ఇప్పుడు అధికారం ఉంది, అధికారులు చేయండి నేను మరొక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ప్రీతమ నాయకుడు సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు బాధాబంధనం చేస్తూ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందన చేస్తూ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి
ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. సాగనీస పాని బమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా, ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా, తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా, లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ఉండునా. ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా హ్యాపీ హ్యాపీ. పెట్టండి బా, మధ్యలో లేదు వచ్చా కానీ పెట్టు కానీ. మనకుంది అన్నయ్య